వెల్కమ్ టు కేఎన్టీవీ. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలోనా అప్పుల పథంలోనా? ఒక రాష్ట్రం భవిష్యత్తును ఎలా కొలుస్తాం? కొత్తగా నిర్మించిన రోడ్లతోనా, పూర్తయిన సాగునీటి ప్రాజెక్టులతోనా, వచ్చిన పరిశ్రమలతోనా, పెరిగిన ఉద్యోగ అవకాశాలతోనా, లేక పెరిగిన అప్పుల మొత్తంతోనా? ఈ ప్రశ్న ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కేవలం రాజకీయ చర్చ కాదు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అంశంగా మారుతుంది. ఎందుకంటే అప్పు తీసుకోవడం తప్పు కాదు. ప్రపంచంలో ఉన్న చాలా స్టేట్స్, చాలా ప్రభుత్వాలు అవసరమైన సందర్భాల్లో అప్పు తీసుకుంటాయి. కానీ ఒక రాష్ట్రం అప్పు తీసుకుంటున్నప్పుడు ఆ అప్పు వెనుక ఒక లక్ష్యం అంటూ ఉండాలి. ఈరోజు తీసుకున్న రుణం రేపటి ఆంధ్రప్రదేశ్కు ఒక ఆస్తిగా మారాలి. ఆ అప్పుతో ఒక ప్రాజెక్టు వస్తే అది రేపు వేల కుటుంబాలకు ఉపయోగపడాలి. ఒక పరిశ్రమ వస్తే ఉద్యోగాలు రావాలి. ఒక సాగునీటి ప్రాజెక్టు పూర్తయితే రైతు పొలంలో దాని ఫలితం కనిపించాలి. అప్పు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రాష్ట్రం అప్పును మోస్తూ ముందుకు వెళ్ళకూడదు. కానీ ఇప్పుడు అసలు చర్చ ఇక్కడే మొదలవుతుంది. కేంద్రం రాష్ట్ర బడ్జెట్ లెక్కల్లో కనిపిస్తున్న అప్పులు పరిశీలిస్తే 2024-25లో ఆంధ్రప్రదేశ్ వచ్చేసి దాదాపు 1.01 లక్షల కోట్ల స్థాయిలో అప్పులు తీసుకున్నాయి. 2025-26 సవరించిన అంచనాల్లో కూడా దాదాపు 1.03 లక్షల కోట్ల స్థాయిలో ఉన్నాయి. 2 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి చూస్తే కొత్తగా సమీకరించిన రుణాల పరిమాణం వచ్చేసి 2 లక్షల కోట్లకు పైగానే కనిపిస్తుంది. वित्त वर्ष 2025-26 की सेवाओं के लिए भारत की संचित निधि से कतिपय और राशियों के संदाय और विनियोग को प्राधिकृत करने वाले विधेयक पर लोकसभा द्वारा पारित रूप में विचार किया जाए. ఇక్కడ ఒక స్పష్టత అనేది మనకి అవసరం. ఇది రాష్ట్రం మీద ఉన్న మొత్తం అప్పు అని కాదు. కొత్తగా తీసుకున్న రుణాలు ఒకటి, పాత అప్పులు రీపేమెంట్ మరొకటి, రాష్ట్రం మీద పేరుకుపోయిన మొత్తం అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ మరొకటి. కాబట్టి సంఖ్యలను కలిపి రాజకీయంగా ఉపయోగించడం కాదు, ఆ సంఖ్యల వెనుక ఉన్న ఆర్థిక దిశను అర్థం చేసుకోవాలి. అదే అసలు విషయం. ఇప్పుడు ఒక రాజకీయ ప్రశ్న అనేది ప్రతి ఒక్కరికి అఫ్కోర్స్ వస్తుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఊబిలోకి నెట్టేశారు అని తీవ్రంగా విమర్శించిన వాళ్ళే ఈరోజు అధికారంలో ఉన్నారు. అప్పుడు అప్పు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం అని చెప్పిన మాటలు ఈరోజు ఎందుకు మారాలి? అప్పుడు వడ్డీ భారం గురించి ప్రశ్నించిన వాళ్ళే ఈరోజు ఆ భారం గురించి ప్రజలకు పూర్తి వివరాలు చెప్పకూడదా? అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు అడిగిన వాళ్ళే ఈరోజు తమ పాలనలో జరిగిన ఈ బారోయింగ్స్ కావచ్చు, రీపేమెంట్స్, గ్యారంటీసు, ఎక్స్పెండిచర్సు వీటి గురించి అదే స్థాయిలో పారదర్శకత చూపించకూడదా? ప్రశ్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, ప్రజలకు లెక్క తెలియాలి. కాబట్టి మేము అభివృద్ధి కోసం అప్పు చేస్తున్నాం అనేది ప్రభుత్వానికి ఒక సహజమైన సమాధానం. సరే, అయితే అభివృద్ధి ఎక్కడుంది? ఈ ప్రశ్నకు కూడా అదే స్పష్టతతో సమాధానం రావాలి. ఈ అప్పుల్లో ఎంత మొత్తం శాశ్వత ఆస్తుల నిర్మాణానికి వెళ్ళింది? ఎంత మొత్తం ఆదాయం పెంచే రంగాలకు వెళ్ళింది? ఎంత మొత్తం పాత బకాయిలు, వడ్డీలు, సాధారణ ఖర్చుల నిర్వహణకు వినియోగించారు? రాష్ట్రానికి కొత్తగా ఎంత ఆదాయం వచ్చింది? ఎన్ని పరిశ్రమలు వాస్తవంగా ఉత్పత్తి ప్రారంభించాయి? ఎన్ని ఉద్యోగాలు సృష్టించబడ్డాయి? ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యాయి? ఎన్ని ప్రాంతాలకు మౌలిక వసతులు చేరాయి? ఈ ప్రశ్నలకు సమాధానమే అప్పు మంచిదా చెడ్డదా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. ఎందుకంటే అప్పుకు కూడా 2 ముఖాలు ఉంటాయి. ఒక అప్పు భవిష్యత్తును నిర్మించగలదు, మరో అప్పు భవిష్యత్తు ఆదాయాన్ని ముందుగానే ఖర్చు చేయించగలదు. ఒక రుణం రాష్ట్రానికి కొత్త ఆదాయ మార్గాన్ని సృష్టించవచ్చు, మరో రుణం రాబోయే తరాల బడ్జెట్పై భారంగా మారవచ్చు. అందుకే అసలు ప్రశ్న అప్పు చేశారా కాదు, అప్పు ఏం చేశారు, ఏం చేసింది అనేది ఇక్కడ ముఖ్యం. ఇక్కడే ప్రజల ఆలోచన మారాలి. మన ఇంట్లో ఒక వ్యక్తి భారీగా అప్పు తీసుకున్నాడు అనుకుందాం. ఆ డబ్బుతో ఇల్లు కట్టాడు, అద్దె వస్తుంది, లేదా వ్యాపారం పెట్టాడు, ఆదాయం కూడా వస్తుంది కదా. అయితే ఆ అప్పుకు ఒక అర్థం ఉంటుంది. కానీ ఆదాయం పెరగకుండా అప్పు మాత్రమే పెరుగుతుంటే, ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు అవసరమైతే అప్పుడు అది అభివృద్ధి కాదు,
ఆర్థిక ఒత్తిడిని వాయిదా వేయడం అవుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఇదే సూత్రం. ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే రేపటి తరం. ఈరోజు ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి ఈ రోజున్న ప్రజలే కాదు, రేపటి ఆంధ్రప్రదేశ్ కూడా మూల్యం చెల్లించాల్సి రావచ్చు. ఈరోజు మనం తీసుకున్న రుణానికి రేపు పన్నులు చెల్లించే యువత బాధ్యత వహించాలి. ఈరోజు తీసుకున్న నిర్ణయాల ప్రభావం రేపటి ప్రభుత్వ బడ్జెట్లో కనిపిస్తుంది. అందుకే అప్పు అనేది కేవలం ఫినాన్స్ డిపార్ట్మెంట్లోని ఒక నంబర్ కాదు, అది ఒక రాష్ట్ర భవిష్యత్తుపై తీసుకునే ఒక నిర్ణయం. అందుకే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రశ్నలు ఏంటో తెలుసా? మీరు తీసుకున్న రుణంలో ఎంత మొత్తం రాష్ట్ర ఆస్తిగా మారింది, ఎంత మొత్తం ఆదాయం సృష్టించే పెట్టుబడిగా మారింది, ఎంత మొత్తం తిరిగి చెల్లించాల్సిన భారం, ఏటా వడ్డీ కోసం ఎంత చెల్లిస్తున్నారు, రాబోయే సంవత్సరాలలో రీపేమెంట్ కోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? ముఖ్యంగా రాష్ట్ర సొంత ఆదాయం పెంచకుండా అప్పులపై ఆధారపడే అవసరం ఎప్పుడు తగ్గుతుంది? ఇదే ప్రజలకు ప్రభుత్వం చెప్పాల్సిన అసలు రోడ్ మ్యాప్. ఇక్కడ కూడా ఒకే ప్రమాణం ఉండాలి. గత ప్రభుత్వం అప్పు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రశ్నించింది, అది ప్రజాస్వామ్యంలో సరైందే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రశ్నించే స్థానం నుంచి సమాధానం చెప్పే స్థానానికి ప్రభుత్వం వచ్చింది. కాబట్టి గతంలో మీరు అడిగిన ప్రశ్నలే ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. అప్పుడు మీరు చెప్పిన అప్పుల ఊబి అనే పదం ఈరోజు మీ ప్రభుత్వం లెక్కల ముందు కూడా అదే ప్రమాణంతో నిలబడాలి. మీరు అప్పు చేస్తే అది ఎందుకు అవసరమో చెప్పండి. అది అభివృద్ధికి అయితే ఆ అభివృద్ధి ఎక్కడుందో చూపించండి. అది ఆదాయం పెంచడానికి అయితే పెరిగిన ఆదాయం ఎంతనో చెప్పండి. ఆ భవిష్యత్తుకు మీ ఆర్థిక ప్రణాళిక ఏంటో వెల్లడించండి. ఫైనల్గా ఒక మాట, ప్రజలకు ప్రభుత్వం మీద కోపం ఉండాల్సిన అవసరం లేదు. అప్పు తీసుకున్నది ప్రభుత్వం కావచ్చు, కానీ తిరిగి చెల్లించాల్సిన డబ్బు ప్రజలదే, వడ్డీ కట్టాల్సిన డబ్బు ప్రజలదే. రేపటి బడ్జెట్పై ప్రభావం పడేది ప్రజల జీవితాలపైనే. అందుకే అప్పు ఎంత చేశారన్నది ఒక లెక్క, ఆ అప్పుతో ఏం చేశారన్నది అసలు లెక్క. ఒకప్పుడు అప్పుల ఆంధ్రప్రదేశ్ అని గత పాలనను ప్రశ్నించారు. ఇప్పుడు అదే ప్రశ్న మీ ముందుంది. మీ పాలనలో అప్పులు పెరగలేదా? పెరిగితే ఆ అప్పుకు ప్రతిఫలంగా రాష్ట్రానికి ఏం వచ్చింది? రోడ్లలో కనిపిస్తుందా? లేక పరిశ్రమల్లో కనిపిస్తుందా? ఉద్యోగాల్లో కనిపిస్తుందా? రైతు ఆదాయంలో కనిపిస్తుందా? లేక రాష్ట్ర ఆదాయంలో కనిపిస్తుందా? బడ్జెట్ పుస్తకాల్లోని సంఖ్యల్లో మాత్రమే కనిపిస్తుందా? ఇవన్నీ ప్రతిపక్షం అడిగే ప్రశ్నలు కాదు. ఇది ఒక సాధారణ ఆంధ్రప్రదేశ్ పౌరుడు అడగాల్సిన ప్రశ్నలు. ఎందుకంటే అభివృద్ధి అంటే అప్పు పెరగడం కాదు, అప్పు పెరిగిన రాష్ట్ర సామర్థ్యం, ఆదాయం, ఆస్తులు, ఉద్యోగాలు దానికంటే వేగంగా పెరగడం, అదే నిజమైన ఆర్థిక అభివృద్ధి. లేకపోతే ఈరోజు కనిపించే అభివృద్ధి కోసం తీసుకున్న అప్పు రేపటి తరానికి కనిపించని భారంగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ జనాలు ఈరోజు ఒక ప్రశ్న అడగాలి. మన రాష్ట్రం అప్పులు తీసుకొని అభివృద్ధి చెందుతుందా, లేక అభివృద్ధి పేరుతో అప్పుల్లోకి వెళ్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం రాజకీయ ప్రసంగంతో కాదు, లెక్కలతో రావాలి.